ఏపీలో ఇసుక మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర విజిలెన్స్ డీజీ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై విజిలెన్స్ బృందాలు ఆకస్మిక దాడులు చేశాయి. గుంటూరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి కృష్ణానది పరివాహక ప్రాంతంలో 2 ప్రదేశాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అచ్చంపేట మండలం అంబడిపూడి ఇసుక రీచ్పై, అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్పై ఈ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో 9 భారీ జేసీబీ యంత్రాలు, ఎక్స్కవేటర్లు, ఇసుక రవాణాకు వినియోగించిన 3 లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సంబంధిత అచ్చంపేట, అమరావతి పోలీస్ స్టేషన్లు అప్పగించారు. అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణానది మధ్యలో భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారన్న సమాచారంతో ఆకస్మిక దాడులు చేసినట్టు అధికారులు తెలిపారు. నదీ గర్భంలో 360 టన్నుల ఇసుకను డంప్ చేసినట్లు తమ తనిఖీల్లో బయటపడిందని వెల్లడించారు. ఈ అక్రమ తవ్వకాలు సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, ఎస్జీటీ ఆదేశాలను ఉల్లంఘించడమేనని అధికారులు పేర్కొన్నారు. దీంతో అక్రమార్కులపై క్రిమినల్ కేసుల నమోదు కోసం ఫిర్యాదులు చేశామని వెల్లడించారు.